నీ భూమి మీద నీ పిల్లలు ఉన్నారే, కన్నీటిని ఎదుర్కొంటున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు, కష్టాన్ని ఎదుర్కొంటున్నారు, ఆకలి దప్పులు ఎదుర్కొంటున్నారు, హింసింపబడుతున్నారు, రోగాలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. ఎన్ని రీతులుగా ఉన్నా వాళ్ళు మాత్రం నిన్ను స్తుతించటం మానటం లేదు, వారి మాత్రం నిన్ను ఆరాధించటం మానటం లేదు. నువ్వు ఎందుకు వారిని ఇంత ఎక్కువగా ప్రేమిస్తున్నావో, ఎందుకు ఆ మనుషుల మీద నీకు ఇంత ప్రేమో మాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకో తెలుసా? మేము అన్ని అవకాశాలుండి, అన్ని పరిస్థితులు బాగుండి నిన్ను స్తుతిస్తున్నాము. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా, అవమానపు స్థితిలో కూడా, దుఃఖాలలో, వేదనలో కూడా వారు నిన్ను స్తుతిస్తున్నారు కనుక వారంటే మాకు ఇష్టం. అడగండి దేవదూతల దగ్గరికి వెళ్ళి, ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుదాం, మేమంటే మీకు ఎందుకు ఇష్టం అంటే, మీరు మా యేసయ్య రక్తం చేత కడగబడిన వారు, మీరు అన్ని అవమానాలు, అన్ని నిందల్లో ఉంటూ కూడా ప్రభు అంటే ఆసక్తి, యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే ఇష్టం, యేసయ్య అంటే ఎంతో త్యాగం, ఏదైనా చేయడానికి మీరు ఇష్టపడ్డారు. అన్ని అవమాన పరిస్థితులు, నిందల పరిస్థితుల్లో ఉండి కూడా. అందుకంటే మీరంటే నాకు ఇష్టం.